హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మోంటి వెంటారో. టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్. ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము. సో ఇది అందరికీ వర్తిస్తుంది. మేల్, ఫీమేల్, మ్యారీడ్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న ఒకరు బ్లాకులు చేసుకున్నా, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా, మాట్లాడుకోకపోయినా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా ఈ వీడియో చూడొచ్చు. సో మీ పర్సన్ నేమ్ని 3 times అనుకొని వీడియో చూడండి. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? మీ పర్సన్ కొంచెం ప్రాక్టికల్ వ్యక్తి, అంటే మీ రిలేషన్లో ఉండాలి, మీ రిలేషన్ని వదులుకోకూడదని ఇంటెన్షన్ ఉంది. కాకపోతే కొంచెం ప్రాక్టికల్గా ఉంటారనమాట, వెరీ ప్రాక్టికల్. అంటే మనీ మైండెడ్ కూడా ఉండొచ్చండి. చూస్తున్న వాళ్ళలో కొంతమందికి గవర్నమెంట్ జాబులు, కొంతమంది పొలిటికల్ మనీ పరంగా సెటిల్డ్ కూడా అయ్యుండొచ్చు మీ పర్సన్ కొంతమందికి. సో ఆలోచిస్తున్నారు వాళ్ళు, చాలా అంటే పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు. కాకపోతే స్టక్ అయ్యారండి. ఇక్కడ చాలామందికి సపరేషన్లోనో, నో కాంటాక్ట్లోనో, సరిగా మాట్లాడకుండానో ఉండొచ్చు మీ పర్సన్ మీతో. కొంచెం స్టక్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే మీ దగ్గరికి రావాలన్నా, మీతో మాట్లాడాలన్నా ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కాదు, తర్వాత కలుద్దాం, అలా లేజీనెస్గా ఉంటారు. అంటే బద్ధకంగా ఉండి ఇప్పుడు కాదు, తర్వాత కలుద్దాం అంటే వాయిదాలు వేస్తూ ఉంటారనమాట. కలవాలి అంటే ఇప్పుడు కాదు, అప్పుడు కాదని చెప్పడము. అండ్ ప్రస్తుతానికైతే వాళ్ళు స్టక్లో ఉన్నారు. మీ మీద పాజిటివ్ ఇంటెన్షనే ఉన్నాయి, బట్ స్టక్లో ఉన్నారు. ఇక్కడ మనీ పరంగా కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకొని ఉండొచ్చండి. మీరు మీ పర్సన్కి, మీ పర్సన్ మీకు కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు మీకు. అండ్ మీ పర్సన్ ఏంటి అంటే ఇప్పుడు మీ దగ్గరికి రావాలని, మీతో ఉండాలని ఇంటెన్షన్ వాళ్ళకి వచ్చింది. అంటే మీ మీద చాలా ప్యాషన్గా అనిపిస్తుంది, మీ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ వస్తున్నాయి, మీతో కలిసి రిలేషన్ని కంటిన్యూ చేయాలనిపిస్తుంది. సో ఫీలింగ్స్ ఉన్నాయి, కానీ ఆ ఫీలింగ్స్ మీకు చెప్పట్లేదు. సో వాళ్ళైతే పాజిటివ్గా అనుకుంటున్నారు, బట్ ఆ పాజిటివ్ అనుకున్నది మీకు చెప్పట్లేదు. మీకు చెప్పకుండా వాళ్ళ మనసులోనే పెట్టుకున్నారు, సైలెంట్గా ఉంటున్నారు అనమాట. అంటే ఏంటి, ఎక్స్ప్రెస్ చేయకుండా సైలెంట్గా ఉండడం చాలా స్లో అండి. ఈ పర్సన్ చాలా స్లో యాక్షన్ అనమాట, నిదానంగా ఉంటారనమాట. వాళ్ళ యాక్షన్ కూడా చాలా స్లోగా ఉంది. ఎందుకు అంటే ఈ పర్సన్ కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ ఎమోషన్స్ని కానీ ఫీలింగ్స్ని కానీ కంట్రోల్ చేసుకుంటారు. చాలా కంట్రోలింగ్ అండి. సో ఈ పర్సన్ ఎవరైనా కానీ మీ పర్సన్కి ఈగో ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ, నా మాట చెల్లాలనే పొగరు ఎక్కువ, అండ్ నా మాటే చల్లాలి అనే ఆలోచన ఎక్కువ. కాకపోతే ఈ పర్సన్కి ఏంటి అంటే మీతో రిలేషన్ని కంటిన్యూ చేయాలి, హ్యాపీగా జాలీగా ఉండాలి అని ఉంది. వాళ్ళకి మీకు మధ్య ఏదైనా గొడవలు జరుగుంటే కనుక సో ఆ గొడవల గురించి ఆలోచిస్తున్నారు. అండ్ మీ ఇద్దరు ఏదైనా మధ్య గొడవలు ఉంటే వాటి గురించి ఆలోచిస్తున్నారు. మీ మీద కొంచెం నెగిటివ్ ఫీలింగ్ ఉండొచ్చు. అంటే మిమ్మల్ని అపార్థం చేసుకోవడం కానీ, మీ దగ్గరికి రావాలంటే ఏదైనా ప్రాబ్లం కానీ ఉండొచ్చు ఈ పర్సన్కి. అంటే వేరే వాళ్ళు అడ్డం ఉండొచ్చు, లేదా మీ మధ్య జరిగిన గొడవల వల్లే ఈ పర్సన్ కొంత మీ దగ్గరికి రావాలంటే కొంచెం ఈ పర్సన్ కొంచెము నెగిటివ్గా ఉన్నారనమాట. ఈ పర్సన్లో మీ వైపు నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది, రెండు వైపులా ఉన్నారు. కానీ ఎక్కువగా పాజిటివిటీ అనేది ఉంది. మీరు ఈ పర్సన్కి చాలా సపోర్టింగ్గా ఉన్నారండి. మనీ పరంగా కూడా చాలామంది మీరే హెల్ప్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఈ పర్సన్కి మీరు చాలా సపోర్ట్, అది ఫిజికల్గా అయినా, ఎమోషనల్గా అయినా, మనీ పరంగా అయినా ఈ పర్సన్కి మీరు చాలా సపోర్ట్. అండ్ ఈ పర్సన్ పైకి ఏంటంటే కొంచెం సీరియస్గా మాట్లాడినట్టుగా మాట్లాడతారు, కానీ వాళ్ళకి ప్రేమ, ఎమోషన్స్ అనేవి ఉన్నాయి. కానీ పైకి మాత్రం ఆ విధంగా ఉంటారనమాట. ఎందుకంటే ఈ పర్సన్కి ప్రేమ ఉంటుంది, కానీ అది చూపించరండి. అది చూపించే తత్వం వీళ్ళది కాదు. వీళ్ళకి కంట్రోలింగ్ ఎక్కువ. ఎదుటి వారిని మీ పర్సన్ టోటల్గా మిమ్మల్ని కంట్రోల్ చేసే పనిలోనే ఉంటారు ఎప్పుడు. వాళ్ళకి ఇష్టాలు ఉంటాయి, ప్రేమ ఉంటాయి, కానీ వాళ్ళలో ఉన్న మిస్టేక్ ఏంటి అంటే వాళ్ళు కంట్రోల్ చేస్తారు. వాళ్ళకున్న బ్యాడ్ హ్యాబిట్ అది. మీ పర్సన్ మిమ్మల్ని కంట్రోల్ చేయాలనుకుంటారు. రిలేషన్లో ఏంటి అంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలి. రిలేషన్ బాగుండాలి అంటే ప్రేమ ఉండాలి, ఈగో ఉండకూడదు, కంట్రోలింగ్ అసలే ఉండకూడదు. ఫ్రెండ్స్ లాగా ఉండాలి, లవర్స్ అయినా ఫ్రెండ్స్ లాగా ఉండాలి. అంటే ఫ్రెండ్లీగా ఉండాలి తప్ప నేను వాళ్ళని కంట్రోల్ చేయాలి, నేను తనని కంట్రోల్ చేయాలి అలా ఉండకూడదు అనమాట. సో మీ పర్సన్లో ఉండకూడని హ్యాబిట్ ఏదైనా ఉంది అంటే కంట్రోల్ చేసే హ్యాబిట్ ఉంది. సో అలా కంట్రోలింగ్లో వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ప్రేమ ఉన్నా కూడా డిస్టర్బెన్స్ వస్తుంటాయి మీ రిలేషన్లో. సో వీళ్ళకి ప్రేమ ఉంది, మీతో కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు, మీతో ఉండాలనుకుంటున్నారు. కాకపోతే వీళ్ళు చూపించే విధానం రాంగ్ అనమాట. అంటే వీళ్ళు ప్రేమ ఉన్నా కానీ ఒక్కోసారి కొంచెం హార్డ్గా మాట్లాడటం చేస్తూ ఉంటారు. సో టోటల్గా ఈ పర్సన్ ఏదైనా సిచ్యువేషన్స్ వల్ల, ఫ్యామిలీ కానీ, థర్డ్ పార్టీ కానీ, మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవల వల్ల కానీ ప్రస్తుతం ఈ పర్సన్ మీతో కొంచెం రూడ్గా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు పైకి రూడ్గా మాట్లాడినా వీళ్ళకైతే ప్రేమ అనేది ఉంది. కాకపోతే వీళ్ళు రూడ్గా మాట్లాడటం వల్ల కొంచెము
అలా రూడ్గా మాట్లాడినప్పుడు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళకి ప్రేమ లేదేమో అన్నట్టుగా అనిపిస్తుంది. సో వాళ్ళకి ప్రేమ ఉంది, బట్ వాళ్ళ బిహేవియరే అంతా. ఎందుకంటే వాళ్ళు అలా బిహేవ్ చేయడానికి రీజన్ కూడా మీరే. ఎందుకంటే మీరు ఎన్నన్నా మీరు ఓర్చుకుంటారు, మీకు సహనం ఎక్కువ, మీకు ప్రేమ ఎక్కువ, మీరు ఎమోషనల్గా వాళ్ళకి కనెక్ట్ అయ్యారు, వాళ్ళు ఏమన్నా మీరు పడతారనే ధీమా కూడా ఒక రకంగా దానికి ఇది చేసిన అనమాట. అందువల్ల కూడా వీళ్ళు ఈ రకంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో చాలామంది మీ పర్సన్ మీకు కొంచెం సరిగా మాట్లాడకపోవడం, మాట్లాడని చెప్పి ఉండడం, బ్లాకులు చేయడం, దూరంగా పెట్టడం, సరిగా మాట్లాడకపోవడం, కంప్లీట్గా దూరం పెట్టడం, మనకి ఈ రిలేషన్ వద్దని చెప్పడం కూడా చేసి ఉండొచ్చు. బట్ అది కూడా టెంపరీ మాత్రమే అండి. వీళ్ళు డెఫినెట్లీ వీళ్ళకి నెక్స్ట్ యాక్షన్ అనేది ఉంది. యూనివర్స్ నెక్స్ట్ యాక్షన్. సో ఒక హోప్ ఉంది. నెక్స్ట్ యాక్షన్ మూడో వ్యక్తుల హెల్ప్ తీసుకొని మీ పర్సన్కి మీరు మూడో వ్యక్తుల ద్వారా మీరు కలిసే ఛాన్స్ ఉంది. ఈ పర్సన్ చాలా సైలెంట్, కన్ఫ్యూజన్స్ క్లియర్ అయిపోతాయి. సో డెఫినెట్లీ మీరు కలిసే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకేనా? అంటే మళ్ళీ ప్రేమగా ఉండే ఛాన్సెస్, రియూనియన్ లేని వాళ్ళకి రియూనియన్, మళ్ళీ ప్రేమగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ పర్సన్ ఇప్పుడున్న కోపం కానీ ఇప్పుడున్న మీ దూరం కానీ టెంపరీ మాత్రమే, నాట్ పర్మనెంట్. ఓకేనా? సో పర్మనెంట్గా కాదు, ఈ పర్సన్ మళ్ళీ వస్తారు, మీ రిలేషన్ని కంటిన్యూ చేయాలని ఈ పర్సన్కి ఉంది. ఓకేనా? అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేద్దాము. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి. ఇక్కడ మనీ పరంగా కూడా హెల్ప్ చేసి ఉండొచ్చండి. అండ్ మనీ రిలేటెడ్ లేదు అంటే కనుక మీ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటున్నారు. అండ్ మళ్ళీ మీకు రీయూనియన్ జరగాలి, మళ్ళీ వాళ్ళతో న్యూ బిగినింగ్ జరగాలి, మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి, మళ్ళీ మీ పర్సన్తో ఎప్పట్లాగా రిలేషన్లో ప్రేమగా మళ్ళీ కొత్తగా మళ్ళీ రిలేషన్ని కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారు. ఇప్పుడు ఎవరిదైతే ఎండింగ్ సిచ్యువేషన్లో ఉందో రిలేషన్, చాలా వరకు అండి మ్యారేజ్ కమిట్మెంట్ విషయంలో చాలామందికి ఏంటంటే మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వను అని డైరెక్ట్గా చెప్పే ఉండాలి. నేను కమిట్మెంట్ ఇవ్వను, వైఫ్ ఆర్ హస్బెండ్ అయినా నేను నీతో ఉండను. మామూలుగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయినా కొన్ని గొడవల వల్ల నీతో ఉండను, నువ్వొద్దు అనడము, కొంతమంది అలా అనకపోయినా సరిగా మాట్లాడుకొని ఉండడము, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అన్నమాట. సో ఇలా ఉన్నప్పుడు ఏంటి అంటే మీరు మిస్సింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారు, చాలా కన్ఫ్యూజన్ మైండ్లో ఉన్నారు, మీరు స్టక్లో ఉన్నారు, బాధలో ఉన్నారు, ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటారండి. అంటే ఈ పర్సన్ వల్ల మీరు ఏంటంటే ఆలోచిస్తున్నారు, ఎటువైపు అడిగేద్దాం, అసలు ఈ రిలేషన్లో ఉండాలా లేదా, అసలు కంటిన్యూ అవుతుందా లేదా, ఏం చేయాలి, మూడో వ్యక్తుల వల్ల మూడో విషయాల వల్ల గొడవలు జరిగాయి, మీరు ఈ రిలేషన్ కోసం చాలానే పడ్డారు, చాలా ఓపికతో ఉన్నారు, చాలా అంటే చాలా పేషెన్స్ చూపించారు, చాలా ఓపికగా ఉన్నారు, చాలా పేషెన్స్తో ఉన్నారు, డివైన్కి ప్రేయర్ చేస్తున్నారు. ఈ రిలేషన్లో మీకు క్లారిటీ కావాలండి, క్లారిటీ కావాలి. మీ పర్సన్తో మీరు మాట్లాడాలి అనుకుంటున్నారు, మీ పర్సన్ నుంచి మీకు క్లారిటీ రావాలి. ఈ రిలేషన్ నెక్స్ట్ స్టెప్కి వెళ్తుందా లేదా, అసలు ఈ పర్సన్ నాతో ఉంటారా ఉండరా, అసలు ఈ పర్సన్కి నా మీద ప్రేమ ఉందా లేదా, ఇలాంటివి ఉన్నాయి అన్నమాట మీకు డౌట్లన్నీ ఈ పర్సన్ మీద. అందుకే ఈ పర్సన్ని బాగా స్పై చేస్తూ ఉన్నారు అండ్ ఆలోచిస్తూ ఉన్నారు. వీలైతే మూవ్ ఆన్ అయిపోవాలి అన్న ఆలోచనలు కూడా కొంతమందికి ఉన్నాయి, బట్ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. మీ రిలేషన్లో థర్డ్ పార్టీ ఉంటే అది రిమూవ్ అవ్వాలని కోరుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ చాలా ఈగో యాటిట్యూడ్, మీకు చాలా ప్రేమ ఉందండి. ఈ పర్సన్ ఎన్ని తప్పులైనా క్షమించే ప్రేమ మీకుంది. మీ తప్పున్నా కూడా ఈ పర్సన్ని సారీ అడిగి మళ్ళీ మీ రిలేషన్ని మళ్ళీ కంటిన్యూ చేసేంత ప్రేమ ఉంది మీకు. టోటల్గా మీకు చాలా ప్రేమ ఉంది అండ్ మీ పర్సన్కి కూడా మీరంటే ప్రేమ ఉంది కాబట్టి సో మీ పర్సన్ ఇప్పుడు ఎంత దూరంగా ఉన్నా అది టెంపరీ మాత్రమే, నాట్ పర్మనెంట్ అని చెప్పాను కదా. సో కొంచెం టైం తీసుకొని మళ్ళీ మీ పర్సన్ వచ్చే ఛాన్సెస్లు ఉన్నాయి. సో క్లెయిమ్ చేసుకోండి అండ్ కామెంట్ 222 అని పెట్టండి. మీకు కూడా ఎక్కువగా ఏంజెస్ నెంబర్స్ అనేవి కనిపిస్తూ ఉంటే నేను డబుల్ కన్ఫర్మేషన్ ఇస్తాను. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్. రీయూనియన్ లేని వాళ్ళకి రీయూనియన్ ఉంటుందా లేదా, ఆల్రెడీ రీయూనియన్ నుండి మాట్లాడుకునే వాళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది మీకు మీ పర్సన్తో అనేది. సో కేరింగ్ ఉంటుంది, ఫ్యూచర్లో మీకు కేరింగ్ ఉంటుంది. రీయూనియన్ లేని వాళ్ళకి రీయూనియన్ ఉంటుంది అండ్ హ్యాపీగా ఉంటారు. అంటే పెద్దవాళ్ళ అంటే మూడో వ్యక్తుల ద్వారా కానీ పెద్దవాళ్ళ ద్వారా కానీ ఎవరి ద్వారా అయినా, అంటే మ్యారీడ్ వాళ్ళైతే పెద్దవాళ్ళ ద్వారా మళ్ళీ మీరు సెటిల్మెంట్ చేసుకొని కలిసే అవకాశాలు ఉండొచ్చండి మ్యారీడ్ కపుల్స్ అయితే. అండ్ కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఎవరైతే మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్నారో కమిట్మెంట్ చాలా కష్టంగా కనిపిస్తుంది, బట్ కమిట్మెంట్ కోసం ట్రై చేస్తూ ఉంటారనమాట. సక్సెస్ అవుతుందేమోనని ఫ్యామిలీని ఒప్పించడానికి ట్రై చేస్తారు. థర్డ్ పార్టీ ఉన్న వాళ్ళు కూడా ఏంటి అంటే రీయూనియన్ అయితే పాసిబుల్ ఉంది. ఓకేనా.
సో రిలేషన్లో ఎవరికైతే రియూనియన్ లేదో రియూనియన్ ఉంది. అండ్ ఎవరి రిలేషన్ అయితే కంటిన్యూ కాదని భయపడుతున్నారో సో మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ హ్యాపీగా ఉండే, మళ్ళీ మీ రిలేషన్లో హ్యాపీ మూమెంట్స్ అనేవి వస్తాయి. మళ్ళీ మీ పర్సన్తో మీరు హ్యాపీగా ఉండే మూమెంట్స్ ఉన్నాయి, హ్యాపీగా ఉంటారు. ఓకేనా. సో ఈ ఆగస్ట్ ఎండింగ్లోపు కానీ సెప్టెంబర్ ఎండింగ్లోపు కానీ చాలామందికి పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది జనరల్ రీడింగ్. ఇంకా పర్సన్ రీడింగ్ కావాలంటే పర్సన్ రీడింగ్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి. మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.